హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, డిజైన్ పేపర్స్ కావాలి అన్నా, లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, సిల్వర్ కలర్ జర్దోజీ రింగ్, 3mm చమ్కీ, కట్ బీడ్స్, సిల్క్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్, జర్కన్ స్టోన్, సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ కర్వ్ షేప్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ కట్ బీట్ని స్టిచ్ చేస్తున్నాను. బార్డర్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లోటస్కి డ్రాప్ షేప్ లాగా వేసుకున్నాం కదా, అక్కడ కూడా ఈ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ లోటస్కి సైడ్స్కి కింద ఉన్న పెటల్స్కి సిల్వర్ కలర్ జర్దోజీ రింగ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. మీకు పఫీగా కావాలి అని అనుకుంటే కింద ఒక జర్దోజీ రింగ్ స్టిచ్ చేసి దాని మీద నుంచి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు లోడ్ స్టిచ్ చేసుకున్నారనుకోండి, ఇంకొంచెం పఫీగా వస్తుంది. ఇలా లోటస్ పెటల్స్ అన్నిటిని సిల్వర్ జర్దోజీ రింగ్తో ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్తో ఈ డ్రాప్ షేప్ లోపల లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. లోపల ఈ విధంగా లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఈ పెటల్స్కి బార్డర్ లాగా మనము సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. మిగిలిన లోటస్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కట్ బీడ్స్కి ఇటువైపు మనం సిల్క్ థ్రెడ్ సేమ్ కలర్తో చైన్ స్టిచ్ని వేసుకోవాలి. తర్వాత నార్మల్ నిడిల్ నెంబర్ 1 సేమ్ సిల్క్ థ్రెడ్ని 6 లైన్స్ పెట్టాను. నిడిల్స్లో పెడితే మనకి 12 లైన్స్ అవుతుంది. తర్వాత లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తూ కిందకి దింపేటప్పుడు 4mm చమ్కీని పెట్టి మనం కిందకి దింపాలి. లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి. ఈ 2 లోటస్కి మధ్య గ్యాప్లో ఉన్న దగ్గర 3 టైమ్స్, లోటస్ కింద కూడా 3 టైమ్స్ మనం ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ చమ్కీ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ కట్ బీడ్స్కి బార్డర్లో పైన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ని వేసుకోవాలి. ఈ బార్డర్కి కింద సైడ్ ఏమో స్మాల్ జిగ్జాగ్ స్టిచ్ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో వేసుకోవాలి. కట్ వర్క్ అయితే స్మాల్ జిగ్జాగ్ వేసుకోండి, లేదు అంటే 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఈ లోటస్ కింద జర్కన్ స్టోన్ని పెట్టుకోవాలి. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ బార్డర్ లాగా వేసుకొని హ్యాండ్స్కి కొంచెం హెవీగా ఆల్ ఓవర్ వర్క్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.